కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రేగి పండ్లు, అరకప్పు బెల్లము, పంచదార. మనం బెల్లం, పంచదార రెండు దీనిలో వేసేసుకుని వాటర్ పోసుకోవాలి. బెల్లం, పంచదార కరిగిన తర్వాత ఈ రేగి పండ్లన్నీ దీనిలో వేసేసుకుని సన్నని మంట మీద కొంతసేపు ఉడకనివ్వాలి. రేగి పండు జామ్ మనకి తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో చక్కటి రేగి పండు జామ్ రెడీ. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తింటే చాలా టేస్టీ, చాలా హెల్తీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూశారు కదా రేగి పండు జామ్ తయారీ విధానం. మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లో తయారు చేసుకుండేలా మరిన్ని వంట ప్రోగ్రామ్స్ ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.